సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షాప్ బ్లాగ్స్. సో గైస్, నేను ఇప్పుడైతే సోమనాథ్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఇంకో ఇక్కడ ఒకటి గుండం లాంటిది ఉందంట. సో అక్కడ లేచి ఇంకా 4 టెంపుల్ ఉందంట. సో అక్కడైతే ప్లాన్ చేస్తున్నాం వెళ్ళడానికి. సో కనిపిస్తుందా, ఇక్కడైతే మాట్లాడుతున్నారు అందరం చేసుకుని డైరెక్ట్ అక్కడ వెళ్ళడానికి. సో చిన్న కవర్ పెట్టుకున్నాం, ఒక జత బట్టలు పెట్టుకున్నాం అందరం. సో జస్ట్ ఇప్పుడే రీచ్ అయినాం గైస్. మొత్తం డే అండ్ నైట్ మొత్తం ట్రావెల్ చేసి అలసిపోయినాం. సో ఇంకెవరు టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు, వెళ్తున్నాం ఏం చేస్తున్నాం చూపిస్తా. సో ఇంకైతే ఇప్పుడైతే ఆటోలకి మాట్లాడుతున్నారు. సో ఉండుతుంది. సో మనం బెటర్ పోయి ఫస్ట్ కూర్చోాలనిపిస్తుంది నాకైతే. సోమనాథ్ టెంపుల్ పార్కింగ్ లో అయితే ఉన్నాము. సో ఇక్కడైతే ఆటో మాట్లాడుకున్నాం, 150 పర్ హెడ్ అంట. సో 2-3 టెంపుల్ అయితే తిప్పుతారంట. సో తిప్పి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసి అక్కడే స్టాప్ చేస్తారు. సో మన బస్ అయితే ఇక్కడనే ఉంది. అండ్ పర్సన్ కి 150 తీసుకుంటుండు. సో మేమైతే మొత్తం 3 ఆటోలు అయితే నిండుతున్నాయి. సో చూసాం గాయస్, ఇంకా ముంగడైతే వెళ్దాం. మేము చూపిస్తా గాయస్. సో గాయస్, మేము సముద్రం దగ్గర అయితే వచ్చేసినాము. సో సోమనాథ్ దగ్గర స్నానం చేసుకోవడానికి. సో కనిపిస్తున్నట్టుంది. సో గాయస్, ఒకసారి మీకు చూపిస్తా వ్యూ. చూడండి గాయస్, ఎంత వస్తుంది, అసలు వేరే లెవెల్ ఉంది. సో ఇక్కడ మూడు నదులు అయితే కలుస్తాయంట ఇక్కడ. వచ్చేసినాం త్రివేణి సంఘంకి. సో త్రివేణి సంఘం కనిపిస్తుంది అనుకుంటా బ్యాక్ సైడ్ మొత్తం మీకు. సో మస్తుంది లొకేషన్ అయితే. అండ్ ఇక్కడనే అంట, ఇక్కడ ఈ పాయింట్ లోనే అంట, ఇక్కడ దగ్గరలో. సో 3 నదులు అయితే అక్కడ కలిసాయంట. అండ్ హీరం, కపిలం, సరస్వతి రివర్ అంట. సో ఇవన్నీ 3 అయితే ఇక్కడ కలుస్తున్నాయి. అండ్ ఇక్కడ మీ వ్యూ చూస్తున్నారు అనుకుంటా బ్యాక్ సైడ్ వస్తుంది యాక్చువల్లీ అయితే. అండ్ ఇక్కడనైతే స్నానం వేసుకొని వెళ్తున్నాం. సో అక్కడ ఒకళ్ళు స్నానం వేసుకుంటారు, మనం తర్వాత స్నానం వేసుకొని వెళ్ళాలి. అండ్ మస్తుంది లొకేషన్ అయితే గాయస్. సో చూస్తారు కదా. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకో బీచ్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ బీచ్ కూడా తీస్తా. సో ట్రావెల్ చేస్తున్నాం కదా గాయస్. సో చాలా టైర్డ్ అయిపోయినాం. సో ఇక్కడ నాన్ స్టాప్ గా జర్నీ అయితే ఉండే. అండ్ మనం అయితే ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టెంపుల్స్ పై తిరగాలి. సో మనం వెళ్దాం, చూద్దాం ఇంకా ఏ టెంపుల్స్ మనం తిరుగుతామో ఏం అన్ని చూపిస్తా. సో ఎంత ఉంది ట్రావెలింగ్ చూపిస్తా అంతే. సో జర్నీ మాత్రం ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడ దాకా అయితే చూపిస్తున్నా. సో టోటల్లీ ట్రావెల్ అయితే చూపిస్తాలే గాయస్. సో చూడండి అండ్ ఎంజాయ్ చేయండి గాయస్. సో ఆపోజిట్ త్రివేణి సంఘం ఆపోజిట్ అయితే హోటల్ ఉంది. సో అక్కడైతే వచ్చిన. సో పరాటా తింటున్నా, ఆలు పరాటా. సో ఆకలి అవుతుంది గాయస్, ఎందుకంటే టిఫిన్ చేయలేదు పొద్దున్న నుంచి, అసలు చాయ్ కూడా తాగలేదు. అందరు తాగిరు కానీ నాకు ఎందుకో ఆకలి అయితే కంట్రోల్ కాదు గాయస్. ఎందుకంటే కొంచెం మైండ్ పని చేయదు, హెడ్ కూడా అవుతుంది చాలా. సో మంచిగా ఉంది గాయస్, స్పైసీ ఉంది. సో సాగ్ ఇచ్చారు, ఆలు సాగ్ అండ్ పెరుగు, రోటీ పరాటా ఇచ్చారు. మంచిగా నైస్ టేస్ట్ అయితే మంచిగా ఉంది గాయస్. తింటున్నాం. ఇంకా మా ఫ్రెండ్ అని కాల్ చేసినా, వాడు లిఫ్ట్ చేస్తలేడు, ఫోటో దిగడం బిజీ ఉన్నాడు. అయితే స్నానం అయితే వేసుకున్నాం గాయస్. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. సో చాలా ప్రశాంతంగా అనిపించింది స్నానం చేయగానే. సో చాలా ట్రావెల్ చేసినాం కదా డే నుంచి నైట్ వరకు. సో మళ్ళీ డే అయింది. సో ట్రావెల్ చేయడానికి. అండ్ లగేజ్ మొత్తం బస్సులో అయితే ఉంది. సో ఒక కవర్ అయితే కొనుక్కున్నా, పచ్చి బట్టలు అన్నీ నీళ్ళు వేసుకున్నా. అండ్ ఫ్యామిలీ మెంబర్ వస్తే మాకు బెటర్ గాయస్, ఎందుకంటే మనం ఇట్లా సింగిల్గా వస్తే మాత్రం అన్నీ మనమే చేసుకోవాలి, అన్నీ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు తెలుస్తుంది. సో ఉలగ్ధామ్ వెళ్తున్నాం. సో ఉలగ్ధామ్ ఏంటంటే కృష్ణుడు గారి సమాధి అంట. సో శ్రీకృష్ణుడు గారి సమాధి. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు, చూద్దాం. అండ్ నేను ఫస్ట్ టైం వింటున్నా కృష్ణుని సమాధి ఉందని, నాకు తెలీదు. చూడండి గాయస్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఇప్పుడైతే అందరు ఆటోలు అయితే ఎక్కిరు. సో అందరు ఆటోలలో ఎక్కుతారు. సో ఇప్పుడు వెళ్ళారు కదా, మనం ఒక డ్రైవర్కి అయితే అడిగినాం. సో ఇంకొంచెం మనం డీటెయిల్గా అడుగుదాం ముంగడికి వెళ్ళేసి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. సో అక్కడ టెంపుల్ దగ్గర వెళ్ళగానే ఇంకొంచెం మనం ఎంత టెంపుల్ హిస్టరీ ఎంత కలుతా అంత తీద్దాం మనం. సో చూసి ఆయనతో మాట్లాడదాం ఒకసారి. మన దగ్గర అయితే వచ్చేసినాం మనం. సో శ్రీకృష్ణుడు సో కనిపిస్తుంది ఆ బ్యాక్ సైడ్ అయితే. సో ఇలా అయితే ఉంది చూడండి. गोलकधाम तीर्थ है जो भगवान कृष्ण को मोक्ष मिला था ना, वो जगह है गोलकधाम तीर्थ। एक साथ 5-6 मंदिर के दर्शन मिलेंगे। చలో ఇక్కడైతే కృష్ణుడు అయితే ఇక్కడనే సమాధి చేసిరంట. సో అండ్
ఎక్కడైతే బాణం తాకిందో 7 కిలోమీటర్స్ ఎగో ఉందంట. సో చూసాం అక్కడ చూసి. సో చూడండి ఎంత బాగుంది డెకరేషన్ మాత్రం. कहाँ उनका समाधि कहाँ है सर? वो आगे आगे दिखाऊंगा। तो यहाँ पे क्या मोक्ष मिला उनको? हाँ मोक्ष मिला है, देह त्याग हुआ था, शरीर यहाँ जलाया था, ठीक है। हाँ अच्छा, अभी आगे समाधि दिखाऊंगा, शरण पादुका है। तो समाधि यहाँ जला है, हाँ तो समाधि कहाँ है? आगे दिखाता हूँ। तो ये प्लेस कौन सा है? ये गीता मंदिर है। अभी एक आगे आ जाओ, ये बलदेव गुफा है। బల్దే గుఫా. సో గాయస్ ఇదైతే బల్దే గుఫా అంట. సో అది అనిపిస్తుంది ఆయన బల్దేవ్ గారు. ఇక్కడ మిర్రర్ పెట్టిరు. సో మిర్రర్లో అయితే దర్శనం చేసుకోవచ్చు అండ్ లోపలికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు. సో గాయస్ దీన్ని అయితే బల్దే గుఫా అంటారంట. సో లోపల అయితే స్టాచ్యూ చూసిరు కదా, సో కట్టింది అండ్ లోపల అయితే ఒక లింగం ఉంది. ఇంకో కృష్ణుడు గారు అయితే ఎన్నే కాల్చిరంట. సో అండ్ ఇదంతా టెంపుల్ అంటే ఒక హిస్టరీ లాగా ఉంది. సో తెలియదు ఇంకా ఆయనకు కూడా సరిగ్గా. సో మనం తెలుసుకున్నంత వరకు అయితే చెప్తున్నా. చూడండి గాయస్ ఇదైతే కృష్ణుడు అయితే ఇక్కడనే కాల్చిరంట. వెనకాల కనిపిస్తుందా అదే శ్రీకృష్ణ గారిని అయితే అన్నయ్య కాల్చారంట. గాయస్ చూసిరు కదా, ఇప్పుడు టోటల్ స్టోరీ చెప్తానండి. సో శ్రీకృష్ణ గారికి ఇక్కడనే మోక్షం దొరికిందంట. సో అంతా దేవతలు అందరు కలిసి ఇక్కడనే శ్రీకృష్ణ గారిని అయితే ఇక్కడనే కాల్చారంట. సో నెక్స్ట్ ఇక్కడ శ్రీకృష్ణ గారికి ఎక్కడైతే బాణం తాకిందో అక్కడికైతే వెళ్తున్నాం గాయస్. శ్రీకృష్ణ గారి సమాధి టెంపుల్ ఇక్కడ పక్కన నది వెళ్ళేది హిరణ్ కపిల నది ఇది. సో ముంగడికైతే ఎక్కడైతే మేము స్నానం చేసుకున్నామో అక్కడైతే త్రివేణి సంగంలో అయితే అక్కడ సరస్వతి మాత అయితే అక్కడనే కలుస్తుంది.